ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వీడియో. ఏంటి ఫస్ట్ వీడియోని ఇలా స్టార్ట్ చేసింది అనుకోవద్దు. నేనేదో యూట్యూబ్ క్రియేట్ చేసి నార్మల్గా వ్లాగ్స్ వీడియోస్ నన్ను నేను చూసుకోవచ్చు కదా అనుకొని యూట్యూబ్ క్రియేట్ చేశా. ఎవరైనా సరే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు స్టార్టింగ్లోనే వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పకండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు అలా చెప్పడం వల్ల మీరు ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మీరు దాని గురించి ఒక 50% అయినా సెర్చ్ చేసి తెలుసుకొని ఎలాగోలా తెలుసుకుంటారు కదా. అలా వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీరు అనుకున్న 50% మొత్తం కన్ఫ్యూజన్లో పడుతుంది. ఎలా అంటే, మీరు వెళ్ళి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇది బాగుంటుందా బాగుంటుందా మీరేమంటారని వాళ్ళ సజెషన్స్ వాళ్ళ సలహాలు తీసుకుందామని అనుకుంటే వాళ్ళు ఏమంటారంటే, అదంతా కాని పని, అవసరమా, ఎందుకు, వదిలే, రీచ్ ఉండదు, పాడుండదు, అంటే నువ్వు వేరే ఏదైనా చూసుకోక, మంచి కంపెనీ జాబ్ చూసుకోక, ఏదో ఒక జాబ్ చూసుకోక, సేఫ్టీది చూసుకోక అవసరమా అన్నట్టుగానే మాట్లాడతారనమాట. ఇవన్నీ రిస్క్, అవన్నీ అవ్వవు, ఇలాంటివి వస్తుంటాయి. అప్పుడు మన మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నేను అదే అంటున్నా, మీరు ఎవరైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలి, నేను ఇలా అనుకుంటున్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నా అనేవాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళ సజెషన్ మీద ఆధారపడకండి. మీ మీద మీరే ఆధారపడి మీది మీరే చూసుకోండి. ఒకవేళ మీకు దాని గురించి తెలియదు, డౌట్ ఉంది అనుకున్నప్పుడు, అందరూ ఎడ్యుకేటెడ్గా, అందరి దగ్గర ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, సెర్చ్ చేయండి. 10కి 100 సార్లు సెర్చ్ చేసి తెలుసుకొని ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, చేయాలా వద్దా అని. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే మీ ఫ్యామిలీకి చెప్పండి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, బాగుండదా మీరేమంటారు అని. ఎలాగైనా వాళ్ళ సపోర్ట్ ఉండాలి, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఎప్పటికైనా సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్. నేను అందుకే చెప్తున్నా, వాళ్ళకి మాత్రమే చెప్పండి. రిలేటివ్స్లలో కూడా చెప్పకపోవడమే బెటర్ నాకు తెలిసి. ఎంత సీక్రెట్గా మెయింటెనెన్స్ చేసి అంత మంచిది మనకి. దాని గురించి అంత సీక్రెట్గానే స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీకు బయట వాళ్ళకి చెప్పాలి, తెలియాలి వాళ్ళకి కూడా అన్నప్పుడు, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక కాలేజీలో ఒక స్కూల్లో స్టూడెంట్ అంటే ఇంటెలిజెంట్ స్టూడెంటే అనుకోండి. వాళ్ళు ఎట్లా అంటే అన్నీ సీక్రెట్గానే ఉంటాయి, వాళ్ళ రిజల్ట్ రూపంలో చూపిస్తారు. మనం కూడా అంతే, ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత మన రిజల్ట్ రూపంలో చూపించాలి. మన మాటలు అవి ఫస్ట్లోనే చెప్పిన నవ్వులపాలు అయ్యే కంటే మనం చేసి తర్వాత మన రిజల్ట్ రూపంలో వాళ్ళకి చూపించాలి. అంతే తప్ప ముందే వెళ్ళి చెప్పి మనం స్టార్ట్ చేసేదాన్ని డిస్టర్బ్ చేసుకునే దానికంటే చెప్పకపోవడమే బెటర్. అలా చెప్పడం వల్ల మన మైండ్ మొత్తం ఆగిపోవడం తప్ప ఏమీ యూజ్ ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. మీరు ఏదైనా కానీ, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, బిజినెస్ అయినా, వేరే ఏదైనా కంపెనీలో నేను ఇలా రీచ్ అవ్వాలి, అలా రీచ్ అవ్వాలి, ఏదైనా సరే చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే బయటి వాళ్ళ సలహాలు, సూచనలు అవన్నీ తెలుసుకోవాలి. చూద్దాం ఏమంటారు, ఎలా అంటారు అంటే వాళ్ళ నుంచి వచ్చేది మొత్తం నెగిటివిటీ. అందుకని చెప్తున్నా, మన మీద మనకే నమ్మకం ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. అది రైటా రాంగ్ అని మనకు ఒక 100% తెలిస్తే చాలు. ఎవరి సలహాలు అవన్నీ మనకు అవసరమే ఉండదు. ఒక ఫ్యామిలీ సపోర్ట్ తప్ప ఎవ్వరి మీద ఆధారపడకండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నది. చెప్పింది మీకు అర్థమైందో లేదో నా లాంగ్వేజ్లో నేను చెప్పిన. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. ఏదో నాకు తోచింది నేను చెప్పాలనుకున్నా అంతే. మీకు యూజ్ అయిందో లేదో నాకైతే తెలియదు. కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ మరి.